నమస్తే. మనము భగవద్గీతని ప్రస్తుత పరిస్థితుల్లో తేలికగా ఎలా అర్థం చేసుకొని, దాన్ని మననం చేసుకొని, ఆ తర్వాత దాన్ని అనుభవంలోకి తెచ్చుకొని, సత్యం ఏంటి, అసత్యం ఏంటి అనేటువంటి విషయాన్ని గ్రహించాలి అనేటువంటి మనం అనుభవంగా ఉండే విధంగా మనం మాట్లాడుకుంటున్నాం. ఇది అల్టిమేట్ ఏంటి, భగవద్గీత వచ్చి ఉపనిషత్తుల సారము, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత కలిపి దీన్ని ఏమన్నారంటే శాస్త్రం అన్నారు. ఇప్పుడు మనకి ఎన్ని శాస్త్రాలు ఉన్నాయి? భౌతిక శాస్త్రం ఉంది, ఆ తర్వాత దాంతోపాటు దీనికి అంటే భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, జీవశాస్త్రం, ఆ తర్వాత ఇంకోటి ఏమంటారు కదా బాటనీ, జియాలజీ, ఆ తర్వాత ఏమంటారు దాన్ని, ప్రతి దాన్ని కూడా భౌతికంగా ఉన్నవన్నీ కూడా శాస్త్రాలు అన్నారు. ఇప్పుడు మనదొచ్చేంటి, భగవతత్వానికి సంబంధించినటువంటి శాస్త్రం ఏంది? ఇది అబ్సల్యూట్ శాస్త్రం. ఇన్ని శాస్త్రాలు లేవు, ఉన్నది ఒకటే ఒక శాస్త్రం. ఆ శాస్త్రం అంటే ఏంటి, అసలు సైన్స్ అంటే ఏంటి? నార్మల్గా వీడు సైన్స్ స్టూడెంట్ అండి అంటుంటారు కదా. సైన్స్ అంటే ఏమీ లేదబ్బా, జ్ఞానం అంటే ఏంటి? జ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకునేటువంటి విషయంగా చెప్పింది సైన్సు. దాన్ని భౌతిక సైన్స్ అంటే భౌతికంగా ఉన్న విషయాలు కూడా మనం ప్రాక్టికల్గా ఉంటేనే కదా నమ్ముతాం. దేనికైనా అడుగుతారు కదా, ప్రూఫ్ ఏందండి అని అడుగుతుంటారు, ప్రమాణం ఏంది అని అడుగుతుంటారు. ఆ ప్రమాణం చూపించడానికి ప్రయత్నం చేస్తున్నదంతా భౌతికంగా ఉన్నటువంటి శాస్త్రం. వీటిని ఏమన్నారు? సాపేక్షం, నిరపేక్షం అన్నారు. అంటే ఏంటి, నీ భౌతికంగా ఉన్నటువంటి నువ్వు ఏ శాస్త్రాన్నన్నా తీసుకో, ఇది లిమిటెడ్ అనే చెప్తారు. నాకు ఎంతో ఉంది కానీ ఒక బిందువు అంతా కూడా నాకు రాలేదు, సముద్రం అంత జ్ఞానం ఉందంటారు. ఈవెన్ సంగీతానికి తీసుకో, ఆర్ట్స్కి తీసుకో, ఆ తర్వాత మనం చేసే ఆర్టిస్టులను తీసుకో, లేకపోతే ఫుడ్కి సంబంధించినది తీసుకోండి, లేదంటే మన ఇప్పుడు గ్రహాలకు సంబంధించినటువంటి విషయాలు ఏదో ఉంది కదా, ఖగోళ శాస్త్రం, దానికి సంబంధించి తీసుకోండి. దేనికి సంబంధించిందైనా లిమిటెడే తప్ప అన్లిమిటెడ్ కాదు. అంటే ఏదో ఉంది. ఇంకా ఈవెన్ డాక్టర్స్ బోల్డ్ డయాగ్నైజ్ చేస్తున్నారు, ఎంతో డెవలప్ అవుతుంది. ఏదైనా కొన్ని జబ్బులు అడిగామనుకోండి, తెలియదండి, అన్సస్పెక్టబుల్ అంటాడు. అన్సస్పెక్టబుల్ అంటే ఏంటి? మనకు తెలియదు ఇంతవరకు, అంటే తెలుసుకోవాల్సింది ఇంకా ఉంటూ ఉన్నది. వేరియస్ ఈ అబ్సల్యూట్ సైన్స్కి వచ్చేటప్పటికి వచ్చిన వ్యవహారం ఏంటంటే, ఇక్కడ ఇంకా మనకేంటి, ఇది గనక తెలుసుకుంటే ఇంకా తెలుసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మన సమస్య ఏంటి? నార్మల్గా అమ్మో అనారోగ్యం వస్తుందేమో, చచ్చిపోతామేమో అని. ఆ చనిపోవడానికి కూడా నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అనేటువంటి విధంగా ఈ అబ్సల్యూట్ సైన్స్ చెప్పింది. అంటే ఏంటి, ఇది కూడా శాస్త్రమే. అది అనమాట, ఇదే శాస్త్రం. ఇది కూడా కాదు, మన ఆధ్యాత్మికతకు సంబంధించినటువంటి వాటిలో శాస్త్రం ఏదంటే ఈ ప్రస్థానత్రయాన్నే శాస్త్రం అని చెప్పచ్చు. ఎందుకు? జ్ఞానం గురించి చెప్పింది, సైన్స్ గురించి చెప్పింది. ఆ జ్ఞానం గురించి చెప్పు వదిలేలా, ఎలా నువ్వు విజ్ఞానం అంటే ఏంటి, దాన్ని ఎలా నువ్వు అనుభవానికి తెచ్చుకోవచ్చో కూడా చెప్పింది. తర్వాత ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము? 15వ చాప్టర్ వచ్చి పురుషోత్తమ ప్రాప్తి యోగం చెప్పుకుంటున్నాము. అల్టిమేట్ ఏంటి, ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఇది ఎలా శాస్త్రమో సిద్ధాంతం చెప్పింది, ఆచరణ చెప్పింది, అనుభవం చెప్పింది. ఈ కంప్లీట్ చాప్టర్ అనమాట. అందుకే ఆశ్రమాల్లో వాటిలో ఈ చాప్టర్ చదివి అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళు భోజనానికి వెళతారట. తర్వాత ఇంకోటి ఏంటి, ఆధ్యాత్మికత అంటే ఏం లేదబ్బా, మనకి ఎక్కడ సమస్య ఉందో ఆ సమస్యను గుర్తించి మనల్ని మనం అర్థం చేసుకోవటం. అంటే ఏంటి, ఆ అర్థం చేసుకోవడం అంటే సెల్ఫ్ నాలెడ్జ్ అన్నాడు. సెల్ఫ్ అంటే ఏంటి, అసలు నేనెవరు అనేటువంటి విషయం కనుక నాకు అర్థమైతే ప్రపంచం అర్థమవుతుంది, ఈశ్వరతత్వం అర్థమవుతుంది, భగవతత్వం అర్థమవుతుంది. మొత్తం ప్రిన్సిపుల్ అంతా అన్ని చాప్టర్స్లో చెప్పింది ఇదే ప్రిన్సిపుల్. ఏంటి, తత్ అంటే ఏంటి, తత్ అంటే భగవతత్వం అంటే ఏంటి, తర్వాత మనతత్వం అంటే ఏంటి, తర్వాత ఈ రెండు కలిపి నేను ఒక్కదానికి నాకెలా అప్లై అవుతుంది అనేది, అంటే ఆ సిద్ధాంతం నాకెలా ఆచరణకు వస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పింది. నిజం చెప్పాలంటే 18 చాప్టర్స్ ఉన్నాయి. ఏంటి, అర్జునుడి విషాద యోగం దగ్గర నుంచి మొదలుపెట్టి లాస్ట్లో ఏంటి, మోక్ష సన్యాస యోగం అన్నాడు. యోగం అంటే ఏంటి, కలయిక. ఎక్కడ కలయిక అంటే నేను అపరిపూర్ణము అనేటువంటి భావంలో ఉన్న జీవత్వంలో నుంచి పరిపూర్ణమైనటువంటి భగవతత్వం నేననేటువంటి విషయంగా మనం కనెక్ట్ అయ్యేది కలయిక. అంటే ఏంటి, ఇన్ని పదార్థాలు లేవు. ఏ వస్తువుకు సంబంధించిన జ్ఞానమైనా అది రిలేటివిటీ అంటే సపరేట్ జ్ఞానమే, కానీ ఇక్కడ వస్తువు లేదు కానీ నీ దగ్గర ఒక జ్ఞానం ఉంది. ఏం జ్ఞానం ఉంది? నేను శరీరం, నేను ప్రాణం, నేను మనసు, నా వస్తువులు, నా బంధువులు, నా ఇంద్రియాలు, నా కోరికలు, ఇంతవరకు జ్ఞానం మనకు అపరిపూర్ణంగా ఉంది. కానీ ఎంత అపరిపూర్ణంగా ఉన్నా ఈ ప్రకృతిలో మార్పులు జరుగుతున్నప్పుడు ఇది ఈ జ్ఞానం కరెక్ట్ కాదు, ఇంకేదో ఉంది అనేటువంటి భావం మనకి డెత్ సంభవించేదాకా అనిపిస్తూనే ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటి, దానికి పరిష్కారం చెప్పింది ఆధ్యాత్మిక
చెప్పిన దాన్నే ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికత అంటే ఏం లేదు, మన గురించి మనం తెలుసుకుంటే మనకు అన్ని విషయాలు తెలిసిపోతాయి. మనం ఎందుకు వచ్చాము, ఎందుకున్నాము, మనం ఎలా పోతాము, మళ్ళీ పోయిన తర్వాత మళ్ళీ రావడం ఇవ్వడం ఉన్నదా, దానికి కారణాలేంది, ఇవన్నీ కూడా చెప్పి డిస్కస్ చేసి మనకి అథెంటిసిటీ తోటి, మళ్ళీ ఇక్కడ లాజిక్ కాదు. లాజిక్ అంటే ఏంటి, మనం ప్రూఫ్ అడుగుతాం. ఇక్కడ లాజిక్ లేదు ఆధ్యాత్మికతలో, ఓన్లీ ప్రేమ ఉన్నది. ప్రేమకు లాజిక్ ఏముంది, నాకు ఒకళ్ళంటే ఇష్టం, ఎందుకు ఇష్టం అని నేనేం చెప్పగలుగుతాను, నాకు ఈ పదార్థం అంటే ఇష్టం, ఎందుకు ఇష్టం అంటే ఏంటి, ఈ ఇష్టాలకి అయిష్టాలకి లాజిక్ లేదు. లాజిక్ లేని తత్వం ఒకటి మన దగ్గర ఉంది. ఆ తత్వాన్ని మనకి వివరంగా చెప్పడం జరిగింది. కాకపోతే ఎందుకు మనకు సరైనటువంటి విషయం మనకు అర్థం కాకుండా మన ఆపుతున్నది ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి అజ్ఞానం అన్నారు. అజ్ఞానం అంటే ఏంటి, శరీరానికి సంబంధించిన విషయాలు, వాటికి సంబంధించి మన డబ్బు వ్యవహారం, వీటన్నిటికీ మనకు కొంతవరకు జ్ఞానం బాగానే ఉంది. కాకపోతే అసలు నేనెవరు అనేటువంటి విషయం నాకు వివరం అర్థం కావడంలా అది అజ్ఞానం అన్నాడు. మరి అసలు ఈ సృష్టి ఎందుకు అర్థం వచ్చిందయ్యా, ఈ గోలంతా ఏంది, ఎందుకు ఆయన సృష్టి వ్యక్తం చేయాలంటే, సృష్టి ఎవరో ఒకళ్ళు కూర్చొని ఏమి చెయ్యాల, సృష్టి వ్యక్తమైంది, అది వ్యాపించుకుంటూ పోతుంది. ఎక్కడుంది సృష్టి, మనసులో ఉంది. మనసు అంటే ఏంటి, కాలం అంటే ఏంటి, నీకు ఉన్నది ఇప్పుడు నీకు 60 ఏళ్ళ సంవత్సరాల నాడు జరిగిన విషయాలు నీ మనసులో ఉన్నాయి, ఇప్పుడు లేవుగా. రేపు జరగబోయే విషయాలన్నీ నీకు తెలియదు కదా. అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటి, కాలము, నా మనసు ఉన్నంత కాలం సృష్టి ఉంటుంది. నా మనసులో ఏమీ లేవు, అవి ఉండే ప్రసక్తి లేదు. దాన్నే క్వాంటమ్ థియరీలో ఈ మధ్యకాలంలో ఇది నోబెల్ ప్రైజ్ వచ్చినట్టుంది. అసలు యూనివర్స్ లేదు, నువ్వు ఉందనుకుంటే ఉంది, లేదనుకుంటే లేదన్నారు. కానీ దాన్ని ఎవరు నాకు సరిగా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. నేను విన్నా, నాకు అంత పెద్ద కంఫర్టబుల్గా అర్థం లేదు. దేవుడు మెయిల్ చేస్తే చూద్దాం, ఏదన్నా మళ్ళీ అప్పుడు ఏదైనా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ వివరం చెప్పింది ఏంటి, ఈ మన అజ్ఞానాన్ని మన ఈ అజ్ఞానం వల్ల ఏంటి, మన దగ్గరే ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం కనుక్కోలేకపోతున్నాం, అంతే. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి, మన అజ్ఞానాన్ని తొలగించుకోవాలి. ఇప్పుడు ఇందాక మాట్లాడుకుంటున్నాం కదా, యోగం అని, కర్మయోగం, భక్తి యోగం, ధ్యాన యోగం, రాజయోగం, ఆ తర్వాత మోక్ష జ్ఞాన విజ్ఞాన యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, తర్వాత విభూతి యోగం, ఇన్ని యోగాలు చెప్పాడంటే ఇన్ని యోగాలు ఉన్నాయా అంటాడు. యోగం అంటే ఏం లేదు, యోగం అంటే కలయిక. ఎక్కడ కలయిక, అపరిపూర్ణం నుంచి పూర్ణానికి కలయిక. పూర్ణమద పూర్ణమిదం పూర్ణమదక్ష్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అనేటువంటి ఒక శ్లోకం ఉంది కదా. అంటే ఏంటి, నువ్వు అపరిపూర్ణుడు కాదు, నువ్వు పూర్ణమే, నీ ఎదురుగా ఉన్నది పూర్ణమే, వ్యక్తమైంది పూర్ణమే, నువ్వు చూస్తున్నదంతా పూర్ణమే. అంటే అర్థమైంది, ఉన్నది ఒకే రకమైనటువంటి పూర్ణమైనటువంటి పరమాత్మతత్వ స్థితి. అది ఎక్కడుంది, నా దగ్గర ఉంది, నీ దగ్గర ఉంది, సర్వత్రా ఉంది. కాకపోతే ఏంటి, మరి ఎందుకు నేను కనుక్కోలేకపోతున్నాను అంటే, నీకు డిఫరెన్స్ వచ్చింది. ఏంటి ఆ డిఫరెన్సు, భేదం. ఇప్పుడు మీరు చూడండి, మన సమస్యలన్నిటికీ కారణం మన భేదభావమే, అంతే కదా. భేదం లేకపోతే సమస్య లేదు. మనకు అమ్మాయి ఉంటుంది, అబ్బాయి ఉంటాడు. కోడల దగ్గరికి వచ్చేటప్పటికి చూడు, ఈ పిల్ల పొద్దున్నే నిద్ర లేవడం లేదు, మనం ఎలా ఉన్నాం ఆ రోజుల్లో కోడళ్ళగా వణుక్కుంటూ ఉంటాం, వీళ్ళకి లెక్క కూడా పెట్టడం లేదు అని కోడల్ని చూస్తాం. మరి ఇదే అమ్మాయి కూడా, మన అమ్మాయి కూడా అంతే. ఎందుకంటే అందరూ ఇప్పుడు జనరేషన్ అంతా నీ కూతురు గొప్ప, నా కొడుకు గొప్ప అని ఏం లేదు. పిల్లలందరూ ఒకే రకంగా ఉన్నారు, ఉంటారు కూడా, అది సహజం. కానీ మనం అలా అనుకోం. భేదభావంతో మా అమ్మాయి అక్కడ అన్నీ చేస్తోంది, అది చేస్తుంది అమ్మాయిని ఎక్స్పోజ్ చేస్తాం. అంటే ఇక్కడ నీకు టెన్షన్ ఎక్కడొచ్చేసింది, ఎప్పుడైతే నువ్వు అమ్మాయిని భేదంగా చూడడం మొదలుపెట్టావో ఆ అమ్మాయి కూడా నిన్ను ఎలా చూస్తుంది, భేదంగానే చూపిస్తుంది. ఎప్పుడైతే భేదం ఉంటుందో ఘర్షణ వస్తుంది. ఎందుకు వచ్చింది అసలు ఈ భేదం? ఈ భేదం తప్పు కాదబ్బా. సృష్టిలోనే నిరాకారమైనటువంటి భగవతత్వ శక్తి ఒక చలనం, అంటే ఒక ప్రాణం ద్వారా వ్యక్తం అవ్వడం జరిగింది. ఈ ప్రాణాన్ని చూసింది ఎవరు, ప్రాణం వచ్చింది అనటంతో ఎవరు వచ్చారు, కాలం వచ్చేసింది, అంతే కదా. నేను పుట్టాను కాబట్టి సో ఇయర్లో నేను పుట్టాను అన్నాను. ఎట్లా పుట్టాను నేను, ఒక వస్తువుగా పుట్టాను అని నాకు ఎప్పుడు తెలిసింది, పుట్టినప్పుడు నాకు అంత పెద్ద నా మనసు ఎదగలేదుగా. ఏదో పాలు పట్టారు, తాగాం, పెరిగాం. 5 ఏళ్ళు 6 ఏళ్ళు వచ్చిన తర్వాత, లేదా 3 ఏళ్ళు వచ్చిన తర్వాతను నాకు ఇది ఇష్టం, నాకు అది ఇష్టం, అక్కడికి పోను, ఇట్లా ఈ భేదాలన్నీ వచ్చేస్తున్నాయి. అంటే ఏంటి, ఫస్ట్ వచ్చింది ఏంటి, ప్రాణం అంటే ఒక వస్తువు ఎక్స్ప్రెస్ అయింది, ఒక ప్రాణం. అది వస్తూనే మనసు ఎక్స్ప్రెస్ అయింది, చలనం. ఈ మనసు ఏం చేసింది, మనసు అనేది ఒక భేదం అనుకున్నాం కదా. ఈ సృష్టిని చూడటంతో, ఈ ప్రాణాన్ని చూడటంతో, ఈ ఎక్కడి నుంచి వచ్చింది ఇది అనేటువంటి ఒక అవగాహన దీనికి వచ్చేసి, దీనికి ఒక భయం స్టార్ట్ అయింది. అంటే ఏంటి, దేనివల్ల భయం వచ్చింది, భేదభావం ఎప్పుడైతే చూసిందో దానికి భయం వచ్చేసింది. వెంటనే దానికి ఏమనిపించింది, ఎందుకు నేను భేదంగా చూస్తున్నాను, ఇక్కడ నా మనస్సు చూస్తున్నది తప్ప ఇక్కడ ఎవరూ లేరు, ఈ ఒక్కదానికి నాకు భయపడాల్సిన అవసరం లేదు కదా అని ఆ భయం పోగొట్టుకుంది. అంటే మన భయం ఎలా పోగొట్టుకోవాలి,
మన ఆలోచనతోనే పోగొట్టుకోవాలి. మనం ఎంతమంది సలహాలు అడిగినా, ఎంతమంది సంప్రదింపులైనా, ఎంతమంది డాక్టర్ల దగ్గరికి వెళ్ళినా మనకు వచ్చినటువంటి భౌతికానికి సంబంధించిన సమస్యని మనమే లోపల మేనేజ్ చేసుకోవాలి. ఓహో ఇది సమస్య కదా, వెంటనే నీకు గనక మనసు నిశ్చితంగా ఉంటే వెంటనే సొల్యూషన్కి వస్తుంది. ఈ భూమి మీద ఉన్నటువంటి మనసుల్లో తేడా ఏంటి, వెంటనే సొల్యూషన్కి వచ్చారా, అదే బాధను పట్టుకొని ఊగులాడుతున్నారా అనే తప్ప బాధ, సమస్య, సంతోషం, ఆనందం, దుఃఖం, ఆకలి, భయము, మైథునం, నిద్ర ఈ సృష్టిలో ఉన్నటువంటి అన్ని జీవులకి సమానమే. కాకపోతే మనసు నిశ్చలంగా ఉన్నటువంటి అంటే ఏంటి, భేదభావాన్ని కొంచెం పోగొట్టుకున్నటువంటి మనసుకి ఇది అవసరమా, ఇది అవసరం కాదా, ఇది ధర్మమా, ఇది అధర్మమా అనేటువంటి విషయం తెలుస్తుంది. ఎప్పుడైతే దానికి అనుగుణంగా పోతూ ఉంటారో ఇంకా మనసు విశాలమవుతూ ఉంటుంది. అంతే తప్ప ఇంకేం లేదు. అంటే సృష్టికి కారణం ఏంటి, మొట్టమొదటి వ్యక్తమైనటువంటి ఆలోచన ఏంటి, భయము. ఆ భయాన్ని మనమే పోగొట్టుకోవాలి. రెండో ఆలోచన ఏంటి, ఉన్నదన్నట్టు గమ్మున ఉండొచ్చు కదా, ఎక్కడి నుంచో వచ్చాము, ఎక్కడో నిరాకారంగా కనపడుతుంది, నేను అక్కడికి వెళ్తే బాగుంటుంది కదా అనేటువంటి ఇంకొక ఆలోచన వచ్చింది. అంటే దానికేంటి, కోరిక. అంటే ఏంటి, మన సృష్టికి కారణం కూడా ఏంటి, కోరిక. అంతే కదా, ఇప్పుడు ఇన్ని సృష్టించారు, ఇన్ని కనిపెట్టారు. ఇప్పుడు అశ్వత్థ వృక్షంలాగా వేళ్ళు ఉంచి పెట్టున్నాము, ఎన్నాళ్ళ నుంచి ఉన్నామో తెలియదు. అందుకని ఏమన్నారు భగవతత్వాన్ని, అనాది, తర్వాత సనాతనం, తర్వాత పురాణం అన్నారంటే పురాణం అంటే ఏంటి, సనాతనం అంటే ఏంటి, ఎప్పటి నుంచో ఉంది కానీ ఇది మనకి తెలియదు. కానీ ఇప్పుడు మనకి తెలుస్తోంది. ఎలా తెలుస్తోంది అంటే మన బుద్ధి అనే దాంతోనే ఇప్పుడు మనం కనుక్కుంటున్నాం. ఎప్పటి నుంచో భగవద్గీతలు అవన్నీ ఉన్నాయిగా, మరి 60 ఏళ్ల నాడు అప్పుడే వినుండొచ్చుగా, ఎవరో చెప్పిన మహానుభావుల దగ్గరికి వెళ్ళి కూర్చొని ఉండొచ్చు కదా, వినాల్సిన అవకాశం రాలేదుగా. ఇప్పుడు ఏదో వీడియోలు వచ్చినాయి, ఏదో రకరకాలుగా ఏదో వినడం జరుగుతుంది, భగవంతుడి దేవాలకు ఏదో కొద్ది గొప్ప అనుభవం తెచ్చుకుందాం లేని అవకాశం వచ్చింది. అంటే దేనికైనా కాలం మనకు తెలియదు, అంటే ప్రిపరేషన్ అనమాట. ఇప్పుడు ఇక్కడ జరిగింది ఏంటి, ఇప్పుడు మనం ఏం మాట్లాడుకుంటున్నాము, ఇప్పుడు ఇది అనాది సనాతనం, అట్ ది సేమ్ టైం పురాణం, అంటే పాతదేను బట్ కొత్తది, అంతే కదా. అవన్నీ ఇప్పుడు ఎంతోమంది వచ్చారు, ఎంతోమంది పుట్టారు, ఎన్నో కోరికలు వచ్చాయి, ఎన్నో కోరికలు వెళ్ళాయి. కానీ ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి సనాతనం అంటే ఏంటి, మన దగ్గర ఉన్నటువంటి మన ప్రాణం మన దగ్గర నూతనమే. తర్వాత నాకు వస్తున్నటువంటి ఆలోచనలు, కోరికలు నూతనమే. అందుకని ఇప్పుడు తర్వాత ఏంది, ఇప్పుడు జరుగుతున్న సమస్యలు, కష్టాలు, సుఖాలు అన్నీ నాకు ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్నవే. ఇప్పుడు మనకి భగవద్గీత మహానుభావులు ఏం చెప్పారు, ఇన్ని యోగాలు చెప్పినా డిస్కస్ చేసినటువంటిది అయితే నిజం చెప్పాలంటే 2 యోగాలు. ఒకటి, మన దగ్గర ప్రాణశక్తి ఉంది, ఆ ప్రాణశక్తి దేని ద్వారా పనిచేస్తుంది, శరీరం ద్వారా పనిచేస్తుంది. తర్వాత మన దగ్గర ఇంకొకటి ఉంది, మన మనస్సు, దాని జ్ఞానశక్తి అన్నారు. అంటే మన ప్రాణశక్తి, మన జ్ఞానశక్తి కలిసి ఇచ్చ కోసం పనిచేస్తున్నాయి. ఇదే తత్వం అక్కడ సత్తులో కూడా అంతే. సత్ అంటే భగవతత్వం అనేది ఉండడం, ఆ భగవతత్వం గురించి తెలియడం చిత్తు. సత్తు చిత్తు ఎందుకున్నాయి, బ్రహ్మానందం కోసమే ఉన్నాయి. అల్టిమేట్గా మన లైఫ్ ఏంటి, దుఃఖం కాదు, ఆనందంగా ఉండడం. అటు భగవతత్వ సృష్టి జరిగింది ఆనందం కోసమే, ఇటు మన సృష్టిని మనం చేసుకున్నది ఆనందం కోసమే. కాకపోతే ఎందుకు ఈ ఆనందంలో నుంచి జారిపోయాము, ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఈ మహానుభావుడు భగవద్గీతలో. ఏ చాప్టర్ తీసుకున్నా తత్తు గురించి చెప్పాడు, తత్వం గురించి చెప్పాడు. తత్వం అస్మి అంటే తత్వమసి, అంటే అది 2 కలిసింది నువ్వేనని చెప్పాడు. ఇప్పుడు మనం చదువుకుంటున్నటువంటి ఈ పురుషోత్తమ ప్రాప్తి యోగంలో ఏం చెప్పాడు, అమ్మా ఉన్నదంతా మూల ప్రకృతి భగవతత్వమేను, అది వ్యక్తమైంది అశ్వత్థ వృక్షం కాండం వచ్చినట్టుగా ఆ బ్రహ్మ సృష్టి చేసుకుంటూ పోతోంది. దాంట్లోనే మళ్ళీ నేను అంటే దాంట్లోనే మళ్ళీ నేను వేరు, సపరేట్ వేరు అనేటువంటి దురభిమానాలు పెంచుకొని ఎక్కడుంటే అక్కడ వేరే భౌతికానికి అతుక్కొని దుఃఖపడుతున్నాము. వాటిలో నుంచి నువ్వు బయటపడాలంటే ఉన్నదంతా పరమాత్మతత్వం లేదు అనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకో అని చెబుతూ ఇప్పుడు నిన్న మనం ఏం చేసుకున్నాము, తర్వాత ఈ జీవిలో ఉన్నటువంటి శరీరం పోతుంది తప్ప ఆ లోపల ఉన్నటువంటి ప్రాణము, మనసు కలిసి వెళ్ళిపోతాయి, ఎట్లా గాలిలాగా వెళ్ళిపోతాయి. మళ్ళీ ఏదన్నా నీ కోరుకుంటే వస్తుంది లేదు అన్నాడు. అదంతా లాజిక్, అదంతా పెద్ద మనకు అనుభవం లేదు. అది తీసేసి అల్టిమేట్గా చెప్పింది ఏంటి, ఈ విషయాన్ని నువ్వు కనుక్కోవాలి అంటే నీకు అంతఃకరణ శుద్ధి కావాలి. అంతఃకరణ శుద్ధి అంటే ఏంటి, నీ మనసుని, నీ ఇంద్రియాలని కట్టడి చేసావు అంటే, భౌతిక విషయాల మీద నువ్వు ఎక్కువ విషయాల మీద శ్రద్ధ పెట్టుకుంటున్నావు అంటే, ఉన్నది ఒకటే ఒక తత్వం, భగవతత్వం అనేది నువ్వు అవగాహన చేసుకుంటావు అని నేను చెబుతూ ఇంకా ఎంత డైల్యూట్ చేశాడు. ఉన్నదంతా నా తత్వమేను, ఈ సూర్యుడు, చంద్రుడు, తర్వాత అగ్ని, తర్వాత భూమిలో వచ్చే వ్యవహారాలు అన్నీ నావేను,
నాది తప్ప ఇంకేమీ లేదు. అందుకని నువ్వేంటి అందరి ప్రాణుల్లో సర్వాంతర్యామిగా ఉన్నటువంటి శక్తి నేనే. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి. ఏం చెప్పాడు ఇక్కడ? క్షేత్రజ్ఞ విభాగంలో ఏం చెప్పాడు? క్షేత్రం అంటే ఏంటో చెప్పాడు, క్షేత్రజ్ఞత అంటే ఏంటో చెప్పాడు. అలాగే ఇంకోటి ఏంటి, అక్షర పరబ్రహ్మ యోగంలో కూడా అక్షరం అంటే ఏంటి, అక్షరం అంటే ఏంటి చెప్పాడు. విభూతి యోగంలో కూడా నేనెవరు, నా విభూతి ఏంటి అనేది చెప్పాడు. ఇన్ని యోగాల్లో చెప్పింది ఏంటి? కర్మ గురించి, జ్ఞానం గురించేనా బాగా చెప్పింది, అంతకంటే ఇంకేం చెప్పాల. జ్ఞానం ఏంటి? ఇప్పుడు ఇక్కడ చెప్పినటువంటి జ్ఞానం ఏంటి? క్షరుడు, అక్షరం, తర్వాత పురుషోత్తమం, అంతే కదా. ఇప్పుడు క్షరం అంటే ఏంటి? ప్రకృతి క్షరం అంటే ఏంటి? వస్తుంది. ఎలా వచ్చింది? ఇప్పుడు నేనున్నాను, నేను జస్ట్ ప్రకృతి. ఏముంది నా దగ్గర? ప్రకృతిలో నా దగ్గర పంచభూతాల తత్వం ఉంది, పంచకోశాల తత్వం ఉంది. పంచభూతాలకు అనుగుణమైనవి పంచకోశాలు, అట్లాగే పంచ తన్మాత్రలు ఉన్నాయి, తర్వాత పంచ జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. వాటితో పాటు నన్ను నడిపిస్తున్నటువంటి నా మనసు ఉన్నది. ఇది నా ప్రకృతి, నా శరీరం. దీనికి ఏమి లక్షణాలు ఉన్నాయి? ఈ ప్రకృతికి ఇంకా నాకు కొన్ని ఇష్టాలు ఉన్నాయి, కొన్ని అయిష్టాలు ఉన్నాయి. తర్వాత నాది ఒక స్థూల శరీరం అనేటువంటి భావం నాకున్నది. దాంతోపాటు నా దగ్గర ఏదో పరమాత్మతత్వ శక్తి ఉంది, చైతన్యం ఉంది, ప్రాణం ఉంది అనేటువంటి విషయం నాకు తెలుసు. దీనివల్ల నాకేం వస్తున్నది? కాసేపు సుఖం, కాసేపు దుఃఖం. ఇంతేనబ్బా. ఇప్పుడు భగవద్గీతలో చెప్పింది మన స్టోరీనే. దేవుడి గురించి ఏమి చెప్పాల. దేవుడి గురించి చెప్పింది ఒకే ఒక మాట. ఆయన నిరాకారం, నిశ్చలం, నిర్గుణం, అఖండం, ఏమీ లేదు. ఆ శక్తి మళ్ళీ ఎక్కడుంది? జీవ చైతన్యంలాగా నీ దగ్గరే రిఫ్లెక్ట్ అయ్యింది. అది సపరేట్ లేదు. ఇప్పుడు నువ్వు కొత్తగా కనుక్కునేది ఏంది? ఈ తగిలించుకున్నవన్నీ పోగొట్టుకుంటే నా దగ్గర ఉన్నది అదే అనేటువంటి విషయం గ్రహించడం జరుగుతుంది. ఇప్పుడు దీనికి మహానుభావుడు ఏం చెప్పాడు? క్షరం అంటే ప్రకృతి, నశించేది. అక్షరుడు, నీకు ప్రకృతి అనేటువంటి విషయం నీకు ఎవరు చెప్తున్నారు? లోపల నా దగ్గర ఒక జ్ఞానం ఉన్నది, అది నిరాకారం. దాన్ని ఈశ్వరతత్వం అన్నారు. అంటే ఇప్పుడు ఎంతసేపు వీళ్ళు చెప్పినా ఏం చెప్పారు? వాళ్ళకు కనపడుతున్న ప్రపంచం గురించి చెప్పారు, వాళ్ళకు కనపడుతున్న జీవత్వాన్ని గురించి చెప్పారు, వాళ్ళకు కనపడుతున్నటువంటి జీవత్వం, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు గురించి చెప్పారు. ఈ మూడు దాటినటువంటి స్థితే పరమాత్మతత్వం అన్నాడు. ఈశ్వరుడు అంటే ఎవరు? ఈశ్వరుడు అంటే కాలము, జ్ఞానము, మనస్సు, ఎన్ని పేర్లు పెట్టుకున్నది. ఎక్కడుంది అది? మన దగ్గరేగా ఉంది. ఇప్పుడు నేను ప్రపంచాన్ని చూస్తున్నాను. ప్రపంచం అంటే ఏం చెప్పారు? ప్రపంచం అంటే ఏంటి? ఖాళీ అనేటువంటి ప్రదేశంలో వ్యక్తమైంది ఒక ప్రపంచం, అంతే కదా. నేల అనుకుందాం, నీళ్ళు అనుకుందాం, అగ్ని అనుకున్నాం, వాయువు అనుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చాయి ఇవి? ఆకాశం లాంటి ఖాళీలో ఇవన్నీ ఉన్నాయి. వాటిని ఏమన్నాము? స్పేస్ అన్నాము. ఈ స్పేస్ ఎట్లా వ్యక్తమైంది? ఒక ఆబ్జెక్ట్ లాగా వ్యక్తమైనవి. ఏంటి ఆబ్జెక్టులు? భూమి, నేల, నీళ్లు, అగ్ని, వాయువు, తర్వాత చెట్లు, చేమలు, మన జీవత్వం అంతా ఆబ్జెక్టులు, స్పేసు. ఏమొచ్చింది ఇప్పుడు? స్పేస్ వచ్చింది, ఆబ్జెక్ట్ వచ్చింది. మరి వచ్చిందని ఎలా తెలుస్తుంది? వచ్చింది మనకు కొంత గొప్ప మనకు అవగాహన వస్తుంది కాబట్టి ప్రకృతి గురించి వస్తుంది అని తెలుస్తుంది. దాన్ని కాలం అన్నాడు. ఈ మూడే ప్రపంచం. ఇప్పుడు ఈ మూడు ఎక్కడున్నాయి మళ్ళీ? ఈ మూడు మళ్ళీ మనకు జీవత్వంలో ఏంటి? జీవత్వానికి వచ్చేసరికి నేను నా పేరు ఇది, తర్వాత నేను ఇప్పుడు పుట్టాను, నేను ఈ పని చేస్తున్నాను, ఇదిగో నేను ఇంత బాధల్లో ఉన్నాను, లేదంటే నేను సుఖాల్లో ఉన్నాను. అంటే ఏంటి? నామం, రూపం, ప్రియం, ఇది శరీరం. నామరూప ప్రియం అంటే ఏంటి? నామం అంటే ఆలోచన, నామ రూపం అంటే నా శరీరం, ప్రియం అంటే నేనేదో ఆనందం కోసం పడున్నాను అని. అంటే అర్థం ఏంటి? అది మన దగ్గర ఏముంది, అంతే కదా. ఇప్పుడు జగత్ ఉంది. చిన్నప్పుడు బ్రహ్మాండమైన ఫ్రెండ్ ఉండేది. ఇప్పుడు అసలు ఆ ఫ్రెండ్ గురించి నాకు పెద్ద గుర్తు కూడా లేదు. తర్వాత కొన్నాళ్ళు అయిన తర్వాత ఇంకొక ఫ్రెండ్ వచ్చింది. సరే కొన్నాళ్ళు ఏదో కంఫర్టబుల్గా ఉన్నాము. ఆ తర్వాత మళ్ళీ ఏదో పెళ్లి చేసుకోవడం, మళ్ళీ ఇదంతా నాదేను అనేటువంటి భావన. ఇప్పుడు ఏంటి? నేను, నా సంసారం, నా లిమిట్, ఆ తర్వాత ఏదన్నా ఉంటే భగవతత్వం కోసం ప్రాసెస్ చేసుకుంటూ పోవటం. అంటే అర్థం ఏంటి? నేను సృష్టించుకున్న ప్రపంచమే నా దగ్గర ఉంది, అంతే తప్ప ఎక్స్ట్రా ఇంత 800 కోట్ల మంది ప్రజలు ఉన్నారు, 200 మంది దేశాలు ఉన్నాయి, రకరకాల భాషలు ఉన్నాయి. కాకపోతే మనుషులందరము ఒకటే. ఈ భగవద్గీత చెప్పింది కూడా ఒక హిందూ మతానికో, ఒక సనాతన మతానికో చెప్పలే. ఎక్కడ కూడా రాముడని కానీ, కృష్ణుడని కానీ, సాయిబాబా అని కానీ వాడలే. కాకపోతే ఇక్కడ ఒక చిన్న విషయం జరిగింది. ఎవరు రాస్తే పుస్తకాన్ని, తర్వాత ఇంకా వండర్ఫుల్ ఏంటంటే భగవద్గీత గురించి అన్ని మతాల వాళ్ళు అన్నీ కొట్టుకున్నారు. హిందువుల్లో కూడా తెగ కొట్టుకున్నారు. ఏంటి? శైవ మతంలో చంపేసుకున్నారు, వైష్ణవ మతంలో గోలగోలపడ్డారు. ఆ తర్వాత ఎంత ఘోరాలు జరిగాయో, మతంలో చచ్చిపోయినట్టుగా ఏ దేశంలో కూడా ఇంకేంట్లో చచ్చిపోలే. ఇక్కడ అన్నీ పాటించే వాళ్ళందరూ భగవద్గీతను ఒప్పుకుంటారు. శైవులు మా ఈశ్వరుడు అంటారు, విష్ణు వచ్చి మా కేశవ అంటాడు, ఆ తర్వాత ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పేరు పెడతారు. అంటే ఏంటి? ఇప్పుడు నీ బుక్ చదివేటప్పుడు కూడా ఇది ఇస్కాన్ వాళ్ళది అనుకుంటా,
గీతా ప్రెస్ వాళ్ళది. ఇక్కడ ఎంతసేపటికి ఏంటి వాసుదేవ, కృష్ణ అవన్నీ మధ్య మధ్యలో రాస్తారు. పైన రాసిన సంస్కృతంలో లేదు అది. కొంచెం మనం అప్లై చేసి కనుక్కుంటే అది ఈశ్వరుడికి సంబంధించిన వాళ్ళని చూడండి, పరమేశ్వర, ఈశ్వర అని రాసుకుంటూ ఉంటారు. అంటే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటి, మన జీవన విధానం మాత్రమే మహా ఋషులు మనకి చెప్పారు. నీ దగ్గర వండర్ఫుల్ పరికరం ఉందమ్మా, మనసు. ఆ మనసును నువ్వు ఎలా ట్యూన్ చేస్తే నువ్వు అలా ఉంటావు. నువ్వు ఏది చూస్తే నీకు ఆ రకంగా అర్థమవుతుంది. అంతా మంచి, అంతా భగవతత్వం అని చూస్తే అంతా మంచి భగవతత్వంగా కనపడి, నువ్వు భగవతత్వం అన్నప్పుడు నువ్వు ఎలా ఉంటావు, నిరాకారంగా, నిశ్చలంగా, అఖండంగా ఉంటావు అనేటువంటి విధంగా ఎలా ఉండాలి అని నీకు చెప్పింది. మరి అర్జునుడు అడుగుతాడు, మరి ఏమయ్యా మరి జ్ఞానం బాగుందన్నావు కదా, మరి నేను ఎందుకు కర్మ చేయమని ప్రోత్సహిస్తున్నావు అంటే నీకు ఆ స్థితి లేదు అంటాడు. అంటే ఏంటి, కుదురుగా కూర్చొని 24 గంటలు జ్ఞానస్థితిని పెంచుకోగలిగినటువంటి స్థితి ఉండాలి కదా. జ్ఞానం అంటే ఏం లేదు, మన బుద్ధిని వికాసం చెందించుకుంటూ ఉండడమే, అర్థం చేసుకుంటూ ఉండటమే. ఎక్కడ నీకు అవగాహన అర్థం అయితే అక్కడ నువ్వు పరమాత్మతత్వంలోకి దగ్గరైపోతూ ఉంటావు. అంటే అల్టిమేట్ ఏంటి, జ్ఞానం అంటే మన అవగాహన. ప్రకృతి అంతా క్యాజువల్ అంటే దానికి పెద్ద నువ్వు విలువిచ్చావు అంటే దుఃఖపడతావు అనేటువంటి విషయం నీ అనుభవంలో తెలుస్తుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పింది ఏంటి ఆ మహానుభావుడు, క్షరం, అక్షరం, పురుషోత్తం అన్నాడు. అక్షరం అంటే ప్రకృతి, అక్షరం అంటే మన దగ్గర ఉన్నటువంటి ఈశ్వరతత్వం, మన జ్ఞానం. పురుషోత్తమ అంటే ఏంటి, నిరాకారమైనటువంటి భగవతత్వం. అల్టిమేట్ ఏంటి, మళ్ళీ నిరాకారమైనటువంటి తత్వంలో నుంచే ఈశ్వరనండి, ప్రపంచమనండి, జీవత్వం అనేది అంతా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈశ్వరతత్వానికైనా ప్రపంచతత్వానికైనా మన జీవతత్వానికైనా పెద్ద విలువ ఇవ్వకుండా ఉన్నదంతా ఆ తత్వం అనేటువంటి భావంగా మనం వెళుతూ ఉండాలి. భావమే కదా, అన్నిటికీ మూలం భావాలేగా. ఇది నాకు చాలా ఇష్టం, జస్ట్ భావం. వీళ్ళు చాలా మంచివాళ్ళు, భావం. ఈ మంచివాళ్ళు ఒక నెల ఇంత ఏదో పిచ్చి పని చేస్తారు, అబ్బా వీళ్ళు ఇలాంటి చెట్టవాళ్ళని నేను అనుకోలేదండి అంటాం. అల్టిమేట్ ఏంటి, భావాలు. ఇప్పుడు మనం చేయాల్సిందేంటి, మన భావాలు మార్చుకోవాలి. ఎలా మార్చుకోవాలి, ఉన్నదంతా నిరాకారమైనటువంటి తత్వం, నాకు ఆ తత్వానికి తేడా లేదు అనేటువంటి విధంగా మనం భావం మార్చుకోవాలి. అంటే మనల్ని మనం మార్చుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలి, మార్చుకోవటానికి కావాల్సినటువంటి శక్తి ఉండాలి. మళ్ళీ అల్టిమేట్ ఇదంతా ఎక్కడ, మన ఇంద్రియాలని, మన మనసుని రెగ్యులేట్ చేసుకోవటమే, అంతకంటే ఏమీ లేదు. ఎప్పుడు రెగ్యులేట్ చేస్తావు, భౌతికంగా నువ్వు ఎప్పుడైతే విలువివ్వడలేదో, ఎప్పుడైతే నీకు ఆటోమేటిక్గా దుఃఖం పోయిందో, నీ మనసు నిశ్చలంగా ఉందో, నీకు భగవతత్వానికి తేడా లేదనేటువంటి విషయాన్ని నువ్వు గ్రహించుకుంటామన్నట్టు చెప్పారు. ఇప్పుడు అర్థమైంది కదా, క్షరము, అక్షరము, పురుషోత్తం ఈ మూడు ఒకటే. ఆ తర్వాత ఇప్పుడు నిన్న ఎంతవరకు చదివాము, 16 వరకు చదివాము. ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇద్దరికంటేనూ ఉత్తముడైనటువంటి పురుషుడు వేరైన వాడు కాలడు. అంటే క్షరానికంటే అక్షరానికంటే అతడే నాశరహితుడైనటువంటి పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకాలందును ప్రవేశించి అందరినీ పోషించుతున్నాడు. అంటే అర్థం ఏంటి, అంతా ఆ పరమాత్మ తత్వశక్తి వల్లనే సృష్టి అంతా వ్యక్తమవుతున్నది. కానీ ఆ పరమాత్మ తత్వశక్తిని చూసేటువంటి శక్తి ఎవ్వరికీ లేదు. కాకపోతే అది నేనే అనేటువంటి విషయంగా నువ్వు కొంచెం ఈ భౌతిక విషయాల్లో నుంచి కొంచెం డైల్యూట్ అయినావంటే వండర్ఫుల్గా ఓహో ఇది అది అంతా ఒకటే కదా అని కొద్దో గొప్ప అవగాహనకు రావడం జరుగుతుంది. మళ్ళీ ముల్లోకాలంటే లోకాలు ఎక్కడున్నాయి, ఎక్కడ లోకాలు ఉన్నాయి అని వాళ్ళేం చెప్పాలి. పాతాళం, తర్వాత భూలోకం, ఇంద్రలోకం అన్నాడు. పాతాళ లోకం అంటే ఏంటి, మనం మరీ జారిపోయినటువంటి మూలాధారం అనమాట. కొంచెం వచ్చిన తర్వాత భూలోకం వచ్చిన తర్వాత జ్ఞానం ఏంటి, విజ్ఞానం ఏంటి, ఇది నేను చేస్తున్నది తప్ప ధర్మం అధర్మం అనేది వస్తుంది. తర్వాత ఇంద్రలోకం అంటే అక్కడ శరీరాలు లేవు, ఓన్లీ ఇంద్రియాలే ఉన్నాయి. ఇంద్రియాలంటే ఏంటి, మనమే అల్టిమేట్ చెప్పాలంటే. మనకు శరీరం లేకపోతే మళ్ళీ అనుభవం లేదు కదా. ఆ ఇంద్రియాలు ఎలా ఉంటాయి, నిశ్చలంగా నిరాకారంగా ఉంటాయి. ఈ 3 లోకాలు, సువర్లోకం, భృవర్లోకం, ఆ లోకం, ఈ లోకం అన్నీ చెప్తారు కదా. అవన్నీ నీ మనసు కనుక రాక్షస సత్వంగా ఉంటే అది రాక్షస లోకం. అలా కాకుండా మనసు కనుక మంచి ఆలోచనలతో ఉంటే దైవలోకం. మళ్ళీ మంచి ఆలోచనలు అంటే ఏంటి, ఇంద్రియాలను కట్టడి పెట్టడం. ఇది నెక్స్ట్ తర్వాత చెప్పబోతాడు వాటి గురించి. ఏంటి నెక్స్ట్ చాప్టర్లో ఏంటది, ఆ దైవాసుర సంపత్తి యోగంలో అసలు దైవాసుర లక్షణాలు ఏంటి, రాక్షసు లక్షణాలు ఏంటి, తర్వాత మనం తీసుకునే ఆహారం ఏంటి, ఇవన్నీ నెక్స్ట్ చెప్తాడు. భగవద్గీతలో ఇది చెప్పాడా, ఇది చెప్పలేదా లేదప్ప అన్నీ డిస్కస్ చేశాడు. వండర్ఫుల్. కాకపోతే మనం అవగాహన చేసుకోవాలి. సడన్గా భగవద్గీత ఒక్కటే చదివితే అర్థం కాదు. అందుకని ముందేమిటి కొద్దో గొప్ప ఉపనిషత్తుల సారం గ్రహించమన్నారు, ఆ తర్వాత బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోమన్నారు, ఆ తర్వాత భగవద్గీత అనేది 100% ఇది అనుభవానికి సంబంధించింది. ఒక సిద్ధాంతమే కాదు, సిద్ధాంతంతో పాటు మన సాధన, దాన్ని ఎలా అనుభవానికి తెచ్చుకోవాలనేటువంటి విషయం ఇక్కడ చెప్పింది. ఇప్పుడు చెప్పింది ఏంటి, అన్నిట్లో ఉన్నది నా తత్వం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. అందుకని నువ్వు ఏది చూసినా, ఎవరితో మాట్లాడినా, ఏ వస్తువుతున్నా భగవతత్వం అనేటువంటి భావం
భావంగా నువ్వు ఉన్నావు అంటే ఇంకా నువ్వు నీ పరమాత్మ తత్వంతో నీ కనెక్షన్ అంటే ఏంటి, ఆ తత్వానికి దగ్గరగా వెళుతుంటావు. ఎప్పుడు వెళ్ళగలుగుతావు? భౌతికంగా ఉన్న విషయాలు ఇవి సహజం కదా అని ఎక్కువ విలువ ఇవ్వకుండా ఉన్నప్పుడు. 18 ఏం చెప్తున్నాడు? ఏలనన నస్వరమగు జడవర్గము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడును, కనుక ఈ జగత్తునందును వేదముల యందును పురుషోత్తముడని ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా శక్తి నుంచే వచ్చింది తప్ప నేను వీటిని అతుక్కోలేను అంటాడు. అంటే ఏంటి? మనం చేసే పాపపుణ్యాలకు కానీ కర్మలకు కానీ కారణం పరమాత్మ తత్వానికి ఏమీ సంబంధం లేదు. మనది మనమే ప్రాసెస్ చేయాలి. ఇక్కడ మొన్న ఎవరో ఒక స్వామీజీ చెప్తుంటే విన్నాను. ఏంటి, ఇప్పుడు సపోజ్ నాకు ఏదైనా ఒక భారతరత్న వచ్చింది అనుకున్నాను అనుకోండి, నేను వెళ్ళలేయ్యే భారతరత్నకి, నాకు టైం లేదు, ఇదిగోమ్మా నా ఫ్రెండ్ నువ్వు వెళ్ళి తీసుకొని రా నా తరఫునని నేను పంపించవచ్చు, పోయి తీసుకొని రావచ్చు. కానీ నేను ఎవరినన్నా మర్డర్ చేసి నేనే చేశాను కానీ నా తరఫున నువ్వు వెళ్ళి జైల్లో ఉండొచ్చు అంటే అది రహస్యంగా జరగచ్చు. నేను ఒప్పుకోను ఆ విషయాన్ని, నువ్వు నా తరఫున వెళ్ళి ఉండడానికి కుదరదు అంటాడు. అంటే అర్థం ఏంటి? మనం పుణ్యానికి సంబంధించిన విషయాల్లో మనం ఎవరికైనా ఇంట్రెస్ట్ చేయొచ్చు, కానీ మనం ఏదైనా మిస్టేక్ చేశాము, అధర్మం అనేటువంటి భావం ఉంటే దానికి సంబంధించినటువంటి దాంట్లో నుంచి మనమే బయటపడాలి. కాకపోతే ఏంటి, మనకు ఒక్కసారి జ్ఞానం వచ్చిన తర్వాత పాప పుణ్యాలంటూ పెద్దగా ఏమీ లేవు. ఎందుకు? పాపమైన పుణ్యమైన అంతా శరీరానికేగా, కాలంలో జరిగిపోయిందిగా, జరగబోయేది మాయా భవిష్యత్తుగా మనకేం తెలియదుగా. ఓకే, ఇది జరగాలనుంది, జరుగుతుంది కదా అనేటువంటి భావం ఉంటుంది. కాబట్టి మనం వాళ్ళ తప్పు వీళ్ళ తప్పు, వీళ్ళ వల్ల జరిగింది వాళ్ళ వల్ల జరిగింది, నేను చాలా బుద్ధిమంతురాలని అని నేను ఏది ప్రూవ్ చేసుకోవటానికి, వాళ్ళంతా చెడ్డవాళ్ళని వాళ్ళ గురించి చెప్పటానికి కానీ భగవతత్వ సాధనలో ఉన్నవాళ్ళు చెప్పారు అంటే కరెక్ట్ సాధనలో లేనట్టు. ఓహో, ఇది జరగాల్సి ఉంది, ఓకే నాకు అనుభవం వచ్చింది, ఈ అనుభవంలో నేను నేర్చుకున్నాను, ఇంకా ఇది రిపీట్ చేయను, నేను ముందుకెళ్ళిపోతున్నాను అనేటువంటి భావంగా మనలో మనం మార్పు తెచ్చుకోవాలి. ఆధ్యాత్మిక సాధన అంటే ఏం లేదు, భౌతికాన్ని తగ్గించుకొని పరమాత్మ తత్వంతోనే మన స్థితి ఉంది అని కొంచెం మెట్లు జరుగుతూ ఉంటే మనకు వచ్చే అనుభవం ఏంటంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, రియాక్షన్స్ ఉండవు, కొట్లాటలు ఉండవు, అది లేదే ఇది లేదే అని ఉండదు. ఏదున్నా ఎవరితో ఉన్నా ఏ కాలంలోనైనా హాయిగా మన జీవితాన్ని ఆస్వాదించడం మొదలవుతుంది. అంతే, అదే, అంతకంటే పెద్దగా ఇంకెక్కడో స్వర్గం నరకం ఉందని ఏం లేదు. మన ఇంద్రియాల మీద మనకు వచ్చిన పట్టే స్వర్గం, మన మనసు మీద మనకు వచ్చినటువంటి ఇదే భగవతత్వం యొక్క సాధన. ఎప్పుడైతే ఆ రెండు వస్తాయో మన మనసు ఎట్లా ఉంటుంది? నిశ్శబ్దంగా నిశ్చలంగా బ్యాలెన్స్గా ఉంటుంది. ఆ భగవద్గీత చెప్పిందంతా కూడా సమత్వం. అట్లాగే మన ఆయన పతంజలి చెప్పింది కూడా సమన్వయం. అంటే ఏంటి? మొత్తం అల్టిమేట్ ఏంటి? ఇదంతా సహజమే కదా, ప్రకృతి అనేటువంటి విషయంగా మనసు ఉండాలి. పరమాత్మ తత్వస్థితి నా దగ్గర ఉంది, నాకు ఇవేవి అవసరం లేదు, నాది నిశ్చలం, నిరాకారం, అఖండం, నిర్గుణం అనేటువంటి స్థితిని నువ్వెప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఎప్పుడైతే నువ్వు అది గుర్తు చేసుకుంటూ ఉంటావో ఈ ఎదురుగా ఉన్నటువంటి విషయాలు నిన్ను ఇబ్బంది పెట్టవు. దాన్నే బ్రహ్మాకార వృత్తి అన్నారు. ఒక్కసారి బ్రహ్మాకార వృత్తి ఆలోచన నీకు వచ్చింది అంటే నీకు తెలిసింది నీ స్థితి ఒకటేనని తెలుస్తుంది. అంటే ఏంటి? బీయింగు నోయింగు ఒకటే, అంటే బికమింగ్ కాదు. బీయింగ్ ఎవరు? అదే భగవతత్వ స్థితి నా దగ్గర ఉంది, అది తెలుస్తోంది నాకు. ఏం ఇప్పటికి నాకేం తెలుస్తోంది? నా మనసుకు వచ్చినటువంటి ఆలోచనలు కూడా నేను గ్రహించలేని స్థితిలో ఉన్నా. ఇప్పుడు నేనేం చేయాలి? ఈ ఆలోచన నాకు అవసరమా కాదా, ఇది నాకు అవసరమా కాదా అనేటువంటి విషయంగా మన వాళ్ళు అనుకుంటారు సూక్ష్మం సూక్ష్మం సూక్ష్మం. సూక్ష్మం అంటే ఏం లేదబ్బా, సూక్ష్మం అంటే ఏ ఆలోచన లేని అనవసరపు ఆలోచనగా లేకుండా కనుక ఉంటే అప్పుడు మనం ఎలా ఉంటాం? స్పేస్ ఎంత ఖాళీగా ఉంటుందో మన మనసు కూడా అంత ఖాళీగా ఉన్నట్టు మనకి తెలుస్తుంది. అది ఎప్పుడు 5 నిమిషాలు 10 నిమిషాలు ఆ ఖాళీగా ఉంచుకోవటం కాదు, 24 గంటలు ఆ ఖాళీ స్థితిలో మనం ఉండి భౌతికంగా వండర్ఫుల్గా పని జరిగేట్టు చెయ్యాలి. ఇప్పుడు ఇక్కడ చాలామంది అంటున్నారు కృతజ్ఞత ఉండాలి కదా, కర్మ చేయకపోతే ఎట్లా? కర్మ అంటే ఏం లేదు. కర్మ చెయ్యటం అంటే నీ మనసు వచ్చేస్తుంది. నీకు ఇప్పుడు నాకు మంచినీళ్ళు తాగాలనుకున్నాను, ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి గ్లాస్తో పట్టుకొని మంచినీళ్ళు తాగాను, థ్యాంక్ యూ చెయ్యి అని చెప్తానా? చెయ్యి మనలోనే ఉంది కదా, అందుకని నువ్వు చెయ్యక్కర్లా, సేవ జరుగుతూ ఉంటుంది అంతే. నేను చేస్తున్నాను అంటే మళ్ళీ నీకు పుణ్యం పాపం అహంకారం గిల్ట్ ఇవన్నీ వచ్చి పడతాయి. ఇక్కడ చేసేది ఏమీ లేదు, జరిగిపోతూ ఉన్నది. మన మధ్యలో ఊరికి నేను నిలబడుతున్నాం అనేటువంటి భావన మనం ఆధ్యాత్మిక సాధనలో పెట్టుకోవటం తప్ప ఇంకొకటి ఏమీ లేదు. తర్వాత ఇంకొక చిన్న విషయం అబ్బా, ఏ పుస్తకంలో ఏ చాప్టర్లో కూడా లాస్ట్ చెప్పినటువంటి 2 శ్లోకాలకి చాప్టర్ కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. ఇప్పుడు మన దగ్గర ఉన్నవేంటి? ఇప్పుడు అన్నిటికంటే నేనే ఏలనన ఆ జడవర్గము కంటే సర్వదా అతీతును
జీవాత్మ కంటేనే ఉత్తమను అంటే ఏంటి, ఈ జగత్తు, జీవుడు, ఈశ్వరుడు, ఈ స్థితులన్నీ దాటినటువంటి నిరాకారమైనటువంటి శక్తి నా దగ్గర ఉంది. అందువల్ల నేను పురుషోత్తముడు అనేటువంటి పేరుగా ప్రసిద్ధికి ఎక్కాను అంటాడు. పురుషోత్తముడు అంటే మళ్ళీ చాలాసార్లు మనకున్న ఫెమినైన్, మ్యాస్కులైన్ జెండర్స్ కాదు. పురుషోత్తమ అంటే ఉత్తమమైనటువంటి ఒక పరమాత్మతత్వ స్థితి, దాంట్లో నుంచి అంతా వచ్చాయి అని చెప్తాడు. ఇప్పుడు ఏంటి 19, 20 ఉన్నది. ఏం చెప్పాడు 19? జ్ఞాని అయినవాడు ఈ విధంగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరువను, సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడునైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. అంటే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ నేను చెప్పాను కదా ఇందాక, వాసుదేవుడిని పైన ఎక్కడ శ్లోకంలో రాయలే. శ్లోకంలో ఏముంది, యో మమేవో సమోడో జానాతి పురుషోత్తమం సర్వ విద్భజతి మాం సర్వభావేన భారత అని రచనది. అంటే ఇప్పటికి ఏం చెప్తున్నాడు, ఎవరికైతే ఆ జ్ఞానస్థితికి వస్తుందో ఉన్నదంతా ఒకటే తత్వం అనేటువంటి విషయం గ్రహిస్తారు, వాళ్ళు మనము ఒకటేనన్నటువంటి విషయం గ్రహిస్తాడు అని 19 అన్నాడు. 20 ఏమన్నాడు అర్జున, అత్యంతం గోప్యమైనటువంటి శాస్త్రాన్ని. ఇప్పుడు ఈ 2 వచ్చేసేసి మళ్ళీ రేపు మాట్లాడుకుందాం. అంటే ఏంటి, గుహ్యం గుహ్యతర అంటాడు. గుహ్యం అంటే ఏంటి, కర్మ చేస్తే నాకు ఇదిగో పుణ్యం వస్తుంది, పాపం వస్తుంది, స్వర్గం ఉంది, నరకం ఉంది అనేది బేస్ అంటాడు. గుహ్యతరం అంటే ఏంటి, ఉపాసన అంటాడు. ఉపాసన అంటే ఏంటి, భక్తి. నువ్వు ఏ పని చేసినా భగవతత్వ పని జరుగుతుంది అనేటువంటి భావంలో చేయగలిగితే దాన్నే ప్రేమ అన్నాడు. చేయడం కాదు, మళ్ళీ జరపగలిగితే అప్పుడు పరమాత్మతత్వం వ్యక్తం అవుతుంది అన్నాడు. రేపు ఈ 2 చెప్పేసుకొని రేపు ఈ చాప్టర్ని భగవతత్వ దయ వల్ల కంప్లీట్ చేసుకుందాము. నమస్తే. ఏం లేదు, అల్టిమేట్ ఏం లేదు, ఉన్నవన్నీ జీవుడు, జగత్తు, ఈశ్వరుడు, భగవతత్వం. మనం ఈశ్వరుడు అనేది మన జ్ఞానం, మళ్ళీ మన మనసు, మన మధ్యస్థితిలో ఉంటాం. జీవుడు జగత్తే కరెక్ట్ అనుకుంటే అటు పరిగెట్టిపోతూ ఉంటాం. సుఖము, కష్టము, దుఃఖము, లేవడం, సక్సెస్, అపజయం, ఫెయిల్యూరు, రిచ్చు, పూరు ఇవన్నీ నడుస్తూ ఉంటాయి. ఇది కాదు, ఇదే మనసు, ఇదంతా ఏం లేదు, ఇదంతా భౌతికం చూస్తూనే ఉన్నాము, మాయ, మొన్న పుట్టినట్టున్నాం, అప్పుడు 60 ఏళ్ళు దాటిపోతున్నాయి, ఇదంతా దీనికోసం ఇంత ఘర్షణ అవసరం, అసలేంది ఉంది కనుక్కుందామా అని కనుక కొంచెం మనసు ప్రయత్నం చేయాలి. అంటే వీటి మీద కొంచెం వ్యామోహం తగ్గించుకొని, వ్యామోహం అంటే వచ్చింది అనుభవించద్దని ఎవరొద్దు, నీ ముందు వచ్చింది ప్రతిదీ భగవతత్వం, ప్రతి బయట ఎంజాయ్ చేయాల్సిందే అవకాశం. ఎందుకంటే మనకి తెలియదు కదా నిజంగా పోయి ఇది స్వర్గంలో ఉంటుందో నరకంలో ఉంటుందో ఎవరికి తెలుసు. ఉన్నదాన్ని పోగొట్టుకోవడం ఎందుకు, ఆధ్యాత్మికత అంటే ఏడుస్తూ నాకు కష్టాలు వచ్చాయి సుఖాలు వచ్చాయి కాదు, ఏమున్నా కష్టం లేదు, కష్టపడేవాడు లేడు, ఉన్నదంతా సుఖమే అని ప్రతి మూమెంటు పరమాత్మతత్వం దగ్గరగా ఉన్నామని భావిస్తూ ఎంజాయ్ చేస్తూ ప్రాసెస్ చేయడమే రేపు కంటిన్యూ చేస్తాం. అల్టిమేట్ ఏం లేదు, సృష్టి వ్యక్తం అవడానికి ఆనందమే, మన సృష్టి వ్యక్తం అవడానికి సంతోషమే. సంతోషం, ఆనందమే మనం ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తే, దుఃఖం అనే పదం మన దరి చేరకపోతే అప్పుడు సత్యం ఏంటి అసత్యం అనేది కనుక్కుంటాం. దాన్ని ఎలా చేయాలి అంటే మన దగ్గర ఉన్నటువంటి ఫ్యాకల్టీ, మన శరీరం, మనసు, మన ప్రాణం ఇవన్నీ కూడా దాని మీద దృష్టి పెట్టి భౌతికంగా యాక్షన్ చేసుకుంటూ పొమ్మని ఆ ఋషులు చెప్పారబ్బా. అంతకంటే ఏం లేదు. వాళ్ళకి ఎన్నో వేల 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 కృతజ్ఞతలు చెప్పుకుంటూ మనం ఆస్వాదిద్దాం, అర్థం చేసుకుందాం. అవగాహనే ఆధ్యాత్మికత. నువ్వు ఎక్కడ బాగా అర్థం చేసుకుంటూ ఉంటే అక్కడ నీకు క్లారిటీ వస్తూ ఉంటుంది. ఎక్కడైతే క్లారిటీ వస్తుందో నీకు విషయం అర్థమవుతుంది. అప్పుడు అర్థమైనప్పుడు అదే అనుభవం, అంతకంటే ఏం లేదు. జ్ఞానం ఉంటేనే అనుభవం. ఉట్టి అనుభవం ఏం చేస్తాము, మామిడి పండు రుచిగా ఉంటుందనేటువంటి విషయం నాకు తెలిస్తే ఆ అనుభవాన్ని నేను ఎంజాయ్ చేస్తాను. అసలు మామిడి పండు విషయమే తెలియకపోతే జ్ఞానము లేదు, అనుభవం లేదు. అందుకని ఇప్పుడు చెప్పింది ఏంటి, అలాగే ఆ భగవతత్వం స్థితి వల్ల మనకి ఎంత ఆనందం ఉంది అనే అనుభవం వచ్చిన తర్వాత ఇంకా ఆ స్థితికి వెళుతూ వీటికి సంబంధించిన కూడా వదలమని చెప్పాల. వాటిని కూడా టెన్షన్ పడకుండా, దుఃఖపడేవాడనేవాడు లేకుండా ప్రతి మూమెంట్ హ్యాపీగా ఉండమని చెప్పారబ్బా. రేపు పూర్తి చేద్దాం ఈ చాప్టర్. నమస్తే, థ్యాంక్ యూ.